గ్లిమ్స్ని అండ్ పాటల్ని చూస్తే అర్థమైపోతుంది. మా రాజావారు కిరణ్ అబ్బవరం గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీడియా వారికి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ చాలామంది వచ్చినారు, థ్యాంక్ యూ. ముందుగా మా ప్రొడ్యూసర్స్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత మంచి ఇనిషియేటివ్, ఇంత థాట్ని ఇనిషియేటివ్గా తీసుకొని స్టేజ్ పైన ఇంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ని చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. వచ్చిన ప్రతి ఒక్క మ్యూజిక్ డైరెక్టర్కి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని అందరినీ స్టేజ్ పైన చూడడం. చెన్నై లవ్ స్టోరీ గురించి నేను చాలా సందర్భాల్లో లాస్ట్ టైం చెప్పాను. ఇంకా ఏం చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు. నేను కూడా అందరిలానే వెయిట్ చేస్తున్నాను. నేను సార్ వాళ్ళని అదే అడుగుతున్నాను, ఇంకా లేట్ చేయొద్దండి, తొందరగా సినిమా వేసేయండి. ఎందుకంటే నాకు తెలిసి ఈ సినిమా ఏం జరుగుతుందని. ముఖ్యంగా ఈ పాట గురించి చెప్పాలి. పాండిచేరిలో 7:30కి అనుకుంటా ఒక బ్యూటిఫుల్ టెంపుల్. ఆ రోజు మార్నింగ్ యాజ్ యూజువల్ రోజు సెట్కి వచ్చినట్టే ఆ రోజు సెట్కి వచ్చాం. రవెన్న సీన్ పేపర్ తీసుకొచ్చాడు. సీన్ చెప్తున్నాడు, ఎందుకో తెలియలే. సీన్ చెప్తున్నప్పుడు చెప్తున్న రవణ కళ్ళలో నీళ్ళు ఉన్నాయి, గౌరీ కళ్ళలో నీళ్ళు ఉన్నాయి, నా కళ్ళలో నీళ్ళు ఉన్నాయి. ఒక వెరీ బ్యూటిఫుల్ ఫీలింగ్. ఒక టెంపుల్లో కూర్చొని తన నరేషన్ ఇస్తున్నప్పుడు వింటున్నప్పుడు మాకు ఎలా అయితే కలిగిందో, మీకు ఈరోజు సాంగ్లో పడిన ఫస్ట్ విజువల్ ఏదైతే టెంపుల్ దగ్గర విజువల్ పడింది కదా, నాకున్న కొద్దిపాటి నాలెడ్జ్తో చెప్తున్నాను. ఆ సీన్ అన్నది ఐకానిక్ సీనిక్గా తెలుగు సినిమాల్లో ఎప్పటికీ నిలిచిపోతుందని నేను అనుకుంటున్నాను, నేను నమ్ముతున్నాను. అది షూట్ చేసేటప్పుడు రవీణకి చెప్పాను. నాకు సార్ వాళ్ళు చూసినప్పుడు కూడా చెప్పారు అదే విషయం, చాలా బాగా వచ్చిందని. మణిశర్మ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎంత చెప్పినా తక్కువే. వదలనే పాట కానీ, గుర్తుందా పాట కానీ, నెక్స్ట్ వచ్చే మన పాట కానీ అన్నీ ఈ సినిమాలో చాలా అద్భుతంగా ఉంటాయి అన్ని పాటలు. ఈ పాట ఇప్పుడు ఏదైతే విన్నారో ఈ పాట ఖచ్చితంగా మీకు ఇప్పుడు చాలా బాగా నచ్చుతుంది. సినిమా చూసి మళ్ళీ బయటకు వస్తారు కదా, సినిమా అయిపోయిన తర్వాత బయటకు వచ్చి మళ్ళీ చెన్నై లవ్ స్టోరీ సినిమా పాటల గురించి కానీ, చెన్నై లవ్ స్టోరీ సినిమా గురించి కానీ తలుచుకున్నప్పుడు ఫస్ట్ మీకు వదలనే అన్నది హాంట్ చేస్తూనే ఉంటుంది చాలా రోజుల వరకు. థ్యాంక్ యూ అండి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ. అండ్ ఐ హోప్ యూ ఆల్ లైక్ ద సాంగ్ అండ్ ఎంజాయ్ ద సాంగ్. థ్యాంక్ యూ. అండ్ అలాగే అనంత్ శ్రీరామ్ గారికి, ఇంత మంచి లిరిక్స్ రాసిన అనంత్ శ్రీరామ్ గారికి, అలాగే సింగర్ జావేద్ అలీ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. సాంగ్ చాలా అంటే చాలా ఎగ్జైట్ అయ్యాం. నేను రవీణ ఫస్ట్ టైం వినిపించినప్పుడు సాంగ్ చాలా ఎగ్జైట్ అయ్యాను. ఇప్పుడు ఇంకా సేమ్ ఫీల్స్ అది. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్కేఎన్ గారు 10 సెకండ్లు థ్యాంక్స్ చెప్తారండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఎస్కేఎన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టు ఆల్ అవర్ మ్యూజిషియన్స్. ఇవాళ ఈవెంట్ని ఇంత